శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 7వ సర్గము. శ్రీరాముడు సుతీక్ష్ణ మహర్షిని సందర్శించుట, ఆ మహామునివారికి అతిథి సత్కారములను గావించుట. శత్రుదమనుడైన శ్రీరాముడు అచ్చటి బ్రాహ్మణులతో సీతాలక్ష్మణులతో కలిసి సుతీక్ష్ణుని ఆశ్రమానికి బయలుదేరాడు. వారు జల సమృద్ధి కలిగిన మందాకిని నదిని దాటి కొంత దూరం వెళ్ళిన తరువాత వారికి ఒక మహాపర్వతం కనిపించింది. అది చాలా ఎత్తైనదై మేఘములను తాకుతూ ఉంది. తరువాత ఇక్ష్వాకు వంశశ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులు సీతా సమేతులై వివిధములగు వృక్షములు గల ఒక అరణ్యమున ప్రవేశించారు. వారు ఆ ఘోరమైన అరణ్యమునందు ఏకాంత ప్రదేశమునందు గల ఒక ఆశ్రమాన్ని చూశారు. అది ఫలపుష్పములతో నిండిన చెట్లతో ఒప్పుతూ ఉంది. అచ్చటచ్చట వ్రేలాడుచున్న వల్కలములు ఆ ఆశ్రమ శోభను ఇనుమడింపచేస్తూ ఉన్నాయి. ఆ ఆశ్రమమునందు సుతీక్ష్ణ మహాముని సుఖాసీనుడై ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. ఆయన జటాజూటము మాసి ఉంది. శ్రీరాముడు ఆ తాపసిని సమీపించి వినమ్రుడై ఆయనతోటి ఇలా అంటున్నాడు: ఓ పూజ్య మహర్షి, నా పేరు శ్రీరాముడు. మిమ్ము దర్శింపవచ్చి తిని. మీరు ధర్మజ్ఞులు, సత్యనిష్ట గలవారు కనుక మీరు నాతో మాట్లాడండి. అంతటా ఆ ముని ధర్మనిరతులలో మేటియు వీరుడును అయిన శ్రీరాముని చూసి ఆదరంతో కౌగలించుకుని ఆయనతోటి ఇలా అంటున్నాడు: ఓ శ్రీరామ, నీకు స్వాగతము. నీవు మహావీరుడవు, ధనుర్ధారులలో శ్రేష్ఠుడవు. నీవు కాలు మోపుటతో ఈ ఆశ్రమము పునీతం అయ్యింది. నిజముగా ఇది ఇప్పుడు చక్కని రక్షణకు నోచుకొనున్నది. ఓ పరాక్రమశాలి, నీవు మిగుల వాసికెక్కినవాడవు. నేను ఇంతవరకును నీ రాకకై ఇచ్చట నిరీక్షిస్తూ ఉన్నాను. అందువలనే నేను ఈ శరీరాన్ని విడిచి భూలోకము నుండి దేవలోకమునకు వెళ్ళనైతిని. నీవు కోసల రాజ్యాధికారమును కాదని వనవాస నిమిత్తమై చిత్రకూట పర్వతమునకు చేరినట్లు ఇంతకు ముందే నేను విని ఉన్నాను. ఓ రామ, 100 యజ్ఞములొనర్చిన దేవేంద్రుడు ఇచ్చటికి వచ్చి ఉన్నాడు. దేవతల ప్రభు అయిన ఆ ఇంద్రుడు నా వద్దకు వచ్చి నేను నా పుణ్యకర్మల ప్రభావమున సకల లోకములను జయించినట్లు చెప్పాడు. దేవతలను ఋషులను సేవించినట్టి ఆ లోకములన్నీయును నా తపశ్శక్తి వలన నా వశమునందున్నవి. నేను మిగుల ప్రసన్న చిత్తుడునై వాటిని నీకు సమర్పిస్తున్నాను. నీవు సీతాలక్ష్మణ సహితుడవై అందు విహరింపుము. ఇంద్రుడు బ్రహ్మదేవునితో వలె మహాతపస్వియు సత్యవాదియు అయిన సుతీక్ష్ణ మహర్షితో మహాత్ముడైన శ్రీరాముడు ఇలా అంటున్నాడు: ఓ మహాముని, ఈ లోకములన్నింటినీ నేను సులభముగానే పొందగలను. ఈ వనమున ఒక కుటీరమును నిర్మించుకొని నివసించుటకు అనువగు ప్రదేశమును నీవు తెలిపినా చాలును. ఓ పూజ్య మహర్షి, నీవు సకల ప్రాణుల హితమును కోరెడివాడవు. ఇహపరలోకములను సమస్త విషయములను గూర్చి బాగుగా ఎరిగినవాడవు. నాకు ఈ విషయములను గౌతమ వంశజుడైన శరభంగ మహాముని తెలిపి ఉండెను. శ్రీరాముడు ఇలా పలుకగా లోకప్రసిద్ధుడైన ఆ సుతీక్ష్ణ మహర్షి సంతోషంతో పొంగిపోయిన వాడై ఆయనతోటి మధురంగా ఇలా అంటున్నాడు: ఓ రామచంద్ర ప్రభు, ఈ ఆశ్రమము సర్వసౌకర్యములతో విలసిల్లుచున్నది. ఇచ్చటి వాతావరణము ఎంతయూ ఆహ్లాదకరంగా ఉంటుంది. మహర్షులందరూ ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు. కందమూల ఫలములు ఇక్కడ పుష్కలంగా లభిస్తాయి కనుక మీరు ఇందే నివసించండి. ఓ మహాత్మా, అప్పుడప్పుడు లేళ్ల గుంపులు, ఇతర మృగములు పరస్పర వైరములు మాని ఈ వనమునకు వచ్చి ఇక్కడ నిర్భయంగా సంచరిస్తూ ఉంటాయి. అవి తమ రూపలావణ్యములచే అందరి మనస్సులను ఆకర్షిస్తూ ఎవరికి ఎట్టి ఇబ్బందిని కలిగింపక వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ మృగముల సంచారము తప్ప ఇచ్చట మరి ఒక దోషమేదియును లేదని తెలుసుకొనుము. అంతటా ధీరుడైన శ్రీరాముడు ఆ మహర్షి మాటలను విని ధనుర్బాణములను చేతబట్టి ఆయనతోటి ఇలా అంటున్నాడు: ఓ మహాపురుష, ఇక్కడికి వచ్చే ఆ మృగముల గుంపులు ఒకవేళ మీకు కష్టమును కలిగించినచో వాటిని నేను వజ్రాయుధము వలె వాడి అయిన నా బాణము చేతును వాడెదను. ఓ పూజ్య మహర్షి,
నేను మృగములను సంహరించుట మీకు బాధాకరము కావచ్చును. మీ మనస్సు నొచ్చుకొనినచో అంతకంటేనూ కష్టతరమైనది మీకు మరి ఒకటి ఉండదు. కనుక ఈ ఆశ్రమమునందు ఎక్కువ కాలము నివసించుటకు నేను ఇష్టపడను. మునితో ఇట్లు పలికిన తరువాత అందులకు ఆయన సమ్మతితో సంధ్యోపాసనకై శ్రీరాముడు సరస్సు తీరమునకు చేరెను. సాయం సంధ్యోపాసనను ముగించుకున్న తరువాత శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి రమ్యమైన ఆ సుతీక్ష్ణుని ఆశ్రమమునందే నివసించెను. మహాత్ముడైన సుతీక్ష్ణ మహర్షి సంధ్యోపాసనల అనంతరము పురుషశ్రేష్ఠులైన రామలక్ష్మణులకును సీతాదేవికిని అర్ఘ్యపాద్యాది సకలోపచారములను చేశాను. తరువాత రాత్రివేళ అనువగు సమయమున ఆ మహర్షి వారికి మునులు స్వీకరించడి పవిత్రములైన కందమూల ఫలములను ఆదరపూర్వకంగా స్వయముగా సమర్పించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు 7వ సర్గము సంపూర్ణం. శుభం.